జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు బలహీనంగా ఉన్న బూత్లను బలోపేతం చేయడానికి ప్రత్యేక పర్యవేక్షకులను నియమించామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీఎం చైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ బలహీనంగా ఉన్న బూత్లకు పర్యవేక్షకులను నియమించామని ఆయన పేర్కొన్నారు. రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో నిర్వహించిన బూత్ స్థాయి సమావేశంలో చంద్రమౌళి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసి బూతుల స్థాయిలో టీడీపీ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒక విస్తృత స్థాయి సమావేశం, ఒక వర్క్ షాప్ కూడా లోకేష్ బాబు గారు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అదే గ్రామంలో ఏదైతే ప్లస్ వచ్చినటువంటి బూత్లు ఏదైతే ఉన్నాయో అదే గ్రామంలో మైనస్ ఎందుకు వచ్చింది, ప్లస్ ఎందుకు అదే గ్రామంలో ప్లస్ ఎందుకు వచ్చిందని మళ్ళీ ఒక 2 బూతులు ఇవ్వటం, ఆ 2 బూతులు ఇచ్చి దాని మీద కూడా ఒక విశ్లేషణ చేసి మళ్ళీ మనకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మమ్మల్ని మళ్ళీ పార్టీ ఆదేశించడం భాగంగా నేను మళ్ళీ మీ దగ్గరికి రావటం జరిగిందండి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా మీరు కూడా కాశిరెడ్డి గారు కానీ మీరు అందరూ కూడా ఏదైతే బూత్ కన్వీనర్ క్లస్టర్ యూనిట్ అందరూ కూడా మీరు కూడా ఒక విశ్లేషణ చెప్పారు. ఈ కారణాలు ఇక్కడ కావటం వల్ల కొన్ని హామీలు ఇవ్వటం వల్ల ఈ సామాజిక వర్గాలు ఇక్కడ ఉండటం వల్ల ఇవన్నీ కూడా మీరు విశ్లేషణ చెప్పారు. ఇవన్నీ కూడా మళ్ళీ పార్టీకి పంపిస్తామని చెప్పేసి నాకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ నియోజకవర్గం బండారు సత్యానందరావు గారు మొదటి నుంచి కూడా సీనియర్ నాయకులు, మొత్తం దగ్గరగా మొదటి నుంచి కూడా పార్టీలో ఒక సీనియర్ నాయకుడు వ్యక్తి. ఆయన కూడా మరి ఆయన మంచితనం కూడా కొంత తోడ్పాటు అయిందని చెప్పేసి కూడా కొంతవరకు కూడా చెప్పడం జరిగిందని